అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు అంటే అప్పుడు అర్థం కాలేదులా, ఇప్పుడు అర్థమవుతుంది. గెలిచి అధికారంలోకి వచ్చినాక నేను బాదుడే బాదుడు అనుకుంటా బాదుతా అన్నాడని అన్నట్టే మస్తు బాదుతుండు. అట్టట్టి కాదు, మళ్ళా ఆయన బాదుడుకు కరెంట్ షాక్ కొట్టి పేదల ఫీజులు ఎగిరిపోతున్నాయి. అందుకే పవర్ ధరలు పెంచిన బాబుకు పవర్ ఎందుకు అనుకుంటా ఇంగో వైఎస్ఆర్సీపీ నేతతో పాటు కార్యకర్తలు ప్రజలందరూ కలిసి ఇంగో పోరుబాట పట్టి ఇట్లా రోడ్ ఎక్కిర్రు. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గియకపోతే కటింగ్ వైర్ తోని వైర్ ను కటుక్కుమని కట్ చేసినట్టు ఈ కూటమి సర్కారు వైర్లు కూడా కటుక్కుమని కత్తిరిస్తాం అనుకుంటా ఏపీ అంతటా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రోడ్డెక్కిర్రు పబ్లిక్. అధికారంలోకి వచ్చేటందుకేమో మీ బతుకులను ఎలుగులోకి తీసుకొస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచి చీకటి చేస్తాడు అనుకుంటా మస్తు కోపం చేసిండ్రు. ఇవాళ అప్పుడే బోధులే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. వినియోగదారుల మీద ఏమో రేట్లు పెంచేవాలి. ఇది సంపద సృష్టి అండి. కొందరు లాంతర్లు పట్టుకొని రోడ్డు మీదకి ఎక్కి నిరసన చేస్తుంటే ఇంకొందరు తలకే కరెంటు బుగ్గలు కట్టుకొని రోడ్డు ఎక్కి ఛార్జీలు తక్కువ వేయాలని డిమాండ్ చేసిర్రు. ఇట్లా గొడుగులు పట్టుకొని కొందరు, ఉరితాళ్ళు పట్టుకొని ఇంకొందరు, బైక్ల మీద కొందరు, ఇంకో ఈ అన్నైతే ఏకంగా ట్రాక్టర్ల ట్రాన్స్ఫర్ పెట్టుకొని రోడ్డు ఎక్కిండు. పెంచిన కరెంటు ధరల మీద అంత కోపంగా ఉన్నారన్నట్టు పబ్లిక్. 6 నెలలు కాకముందే రాష్ట్రంలో ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తారంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిక్కుమాల ప్రభుత్వం అందరూ అర్థం చేసుకోవాలి. 6 నెలలు కాలేదు ఈ కూటమి సర్కార్ వచ్చి, అప్పుడే దిక్కుమాలిన సర్కార్ అనిపించుకుంటున్నది పబ్లిక్ తోని అని అంటే ఇక బాబు గారి పనితనం ఎట్లున్నదో ఒక్కసారి ఆలోచన చేయొద్దు. చంద్రబాబు నాయుడు ఏ నక్షత్రాన్ని పుట్టాడో తెలియదు కానీ పేదవాడి జీవితాలు రోడ్లు పడే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడు. మా కడుపు కదా మీకు ఎప్పటికైనా తగలుతుంది. ఇంత ఘోరంగా తిడుతున్నారు అని అంటే ఇప్పుడే కాదు, ఇంకా రేపట్ల కూడా బాబు కరెంటు ఛార్జీలు పెంచుతాడు అనేది జనాలకు బాగా అర్థమైనట్టున్నది. అందుకే ప్లస్ మైనస్ వైర్లు కలిసినప్పుడు మంటలు వెళ్ళినట్టు ఇట్లా మండిపోతున్నారు జనాలు. స్మార్ట్ మీటర్స్ తీసుకొని వస్తా ఉన్నారు. ఆ స్మార్ట్ మీటర్స్ తీసుకొచ్చిన తర్వాత ప్రీపెయిడ్ సిస్టమ్ వస్తుంది. ప్రీపెయిడ్ సిస్టమ్ వచ్చిన తర్వాత అర్ధరాత్రి అపరాత్రిలో ఛార్జింగ్ అయిపోతే కరెంటు పోతే ఇంట్లో వృద్ధులు కానీ పిల్లలు కానీ వారందరూ కూడా అగచాట్లు పడే పరిస్థితి చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇదే జరగతట్టు ఉన్నది. మరి అంత మంచిగానే ఉన్నది కానీ బాబు గారి భవిష్యత్ గ్యారంటీ ఏమైందన్నట్టులా. ఈరోజు బాబు షూరిటీ లేదు, ఆయన హామీలకి గ్యారంటీ లేదు, ఆయన మాటలకి ఈరోజు వారంటీ లేదు అనేది అర్థమవుతుంది. ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలిగినట్టు ఈడ నిరసన చేసేది కాబట్టి ఆడ చంద్రబాబు పెంచిన ధరలను తగ్గిస్తాడా, లేకపోతే కరెంటు షాక్ వచ్చినట్టు జనాల చేతిలో షాక్ తింటాడో ఇక వాళ్ళే టెస్టర్లు పెట్టుకుని మరీ చెకింగ్ చేసుకుంటే కటకలు కాలిపోకుండా ఉంటాయి. లేకపోతే కటకలేంది ట్రాన్స్ఫార్మర్లు కూడా టపేలు మని వెళ్ళిపోయి కూటమి బల్బుల ఫిలమెంట్లు రాలిపోయినా రాలిపోతాయి అని అనుకుంటున్నారు. పెరిగిన కరెంటు ధరల మీద అగ్గి మీద గుగ్గిలం అవుతున్న ఈ రోడ్ ఎక్కిన జనాలు.